వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఎందుకో చెప్పనా, మొన్న 19th రోజు ఫ్యాన్ ఫెస్ట్ జరిగింది కదండి. ఓన్లీ 10K దాటిన వాళ్ళకి అన్నమాట, వాళ్ళకి మెయిల్స్ వస్తే వాళ్ళు వెళ్ళారు. సో ఈ రోజు ఏంటంటే అందరికి యూట్యూబర్స్ అందరికీ సేమ్ అలాగే ఈరోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. అది వచ్చేసి కుకట్పల్లిలో ఉన్న ఫోరం మాల్లో జరుగుతుంది. సో మేము అందరం వెళ్తున్నాము, మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎవరు వస్తారు, ఎవరిని కలుస్తాను, తెలిసిన వాళ్ళు వస్తారా అనేసి ఒక డౌట్ కూడా ఉంది. చూడాలి మరి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో. ఓకేనా, ఈ వీడియో మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, పిల్లలు హస్బెండ్ ఇంట్లోనే ఉంటున్నారు. పాపం మా ఆయనే నా కోసం పర్మిషన్ ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ చెప్పాలి తనకి. ఓకే ఫ్రెండ్స్, నేను కుకట్పల్లి వెళ్ళేసరికి శోభ వచ్చేసి రెడీగా ఉందండి. నేను ఎండ బాగుందనేసి మ్యాంగో జ్యూస్ తాగాము. అలాగే ఈలోపు చైతన్య వచ్చేసింది. ముగ్గురం కలిసి ఆటోలో ఫోరం మాల్కి చేరుకున్నాము. చాలా పెద్దదండి, చాలా బాగుంది కదా బయట నుంచి. అక్కడికి వెళ్ళడమే ఆలస్యము. అందరం ఫోన్లు తీసేసి స్టార్ట్ చేశారు. ఎవరి ఫోన్లో వాళ్ళు వీడియో తీయడం స్టార్ట్ చేశారు. ముందు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి. అన్ని ఫ్లోర్స్లో ఉన్నాయి. షాపింగ్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు ఇక్కడ. అన్ని ట్రెండీగా ఉన్నాయి అన్నీ. చాలా బాగుంది కాంప్లెక్స్ అయితే. ఇది ఫ్యాన్ ఫెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది. సో మేము పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి. చూసారా, చాలా బాగుంది. చాలా మంది వచ్చారు. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్ చూడడానికి కూడా వచ్చారు. చైతన్య చూసారా, తను చాలా బిజీగా ఉంది వీడియో తీయడంలో. తను అందరికీ తెలిసే ఉంటుంది. చూసారా, మేము దగ్గరికి వచ్చేసాము. ఫ్యాన్ ఫెస్ట్ చూసారా, సాంగ్స్ పెట్టి చాలా సౌండ్, చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఇక్కడికి రాగానే చాలా బాగా అనిపించింది నాకైతే. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కదా, సో చాలా ఎక్సైట్ అయిపోయాను. చాలా మంది వచ్చారు. చాలా వరకు ఇక్కడ యూట్యూబర్సే ఉన్నారు. సెలబ్రిటీస్ వస్తున్నారనేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎవరెవరు వస్తారా అనేసి. మేము లోపలికి వెళ్ళాము దగ్గరికి. స్టేజ్ ముందే నిల్చున్నాం అన్నమాట. ఒక 3 hours 4 hours నిల్చొనే ఉన్నాము. చూసారా, ఈ ఫోరం మాల్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో. 4 floors ఉన్నాయండి. చాలామంది అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలామంది వచ్చారు. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎవరు వస్తారు, ఎవరిని చూస్తాను ఫస్ట్ అనేసి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్, అలాగే యూట్యూబర్స్ అండి. తిను శోభారెడ్డి తెలిసే ఉంటుంది. అలాగే ఈ పాప వచ్చేసి మనూస్ వరల్డ్ అండి. తనకు కూడా ఛానల్ ఉంది. అలాగే మా కోడలు అవుతుంది తను. చూసారా ఎంతమంది వచ్చారు అసలు. నేను ఈ ప్రోగ్రామ్ అటెంప్ట్ అయ్యానంటే అది చేతు వల్లనే. చేతుకి చాలా థ్యాంక్ యూ సో మచ్ చేతు. అలాగే యూట్యూబ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్రోగ్రాము. లాస్ట్ ఇయర్ బొంబాయిలో ఎలా జరిగింది అనేసి ఒక ప్రోమో వేశారు, అది చూడండి, చాలా బాగుంటుంది. ఫ్యాన్ ఫెస్ట్ ఇన్ బొంబాయి.
కుంభి 5 రోజులు ఆల్రెడీ అయిపోయాయి. మరి ఇది 3వ రోజు. హైదరాబాద్ లో ఎలా అయ్యిందో ఎలా అవ్వబోతుందో ఒకసారి చూద్దామా? లెట్స్ బిగిన్. Dietitian and a beautiful actress as well. Ladies and gentlemen, boys and girls, make some noise, hands up in the air for none other than Astrid! ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసి అస్మిత అండి. నేను తనని ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాను. సీరియల్లోనే తనని చూసేది. తన ఛానల్ పేరు వచ్చేసి ఆస్ట్రితాక్స్ అండి. చాలా బాగుంది రియల్గా తను, రియల్లీ. ఓకే, మీరు కూడా చూడండి. అస్మిత గారు వచ్చేసి ఒక కపుల్కి ఫన్నీ గేమ్ పెట్టారండి. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. రియల్లీ సూపర్ అండి. But again,
I'm always a beautician. That is a lot of makeup. కానీ ఒక న్యాచురల్ లుక్ రావాలంటే ఈ మాత్రం రాయకపోతే ఎలా చెప్పండి? న్యాచురల్ లుక్ కదా. ఓకే, సో నెంబర్ 1, స్టార్ట్ విత్ క్లీనింగ్ ఆఫ్ అనుషాస్ ఫేస్. I told you. ఒక క్లీన్ ఫేస్ లో ఎప్పుడు రూల్ నెంబర్ 1, మేకప్ ఎప్పుడైనా క్లీన్ ఫేస్ లో స్టార్ట్ చేయాలి. కాబట్టి దీనికి క్లీన్ అనుషాస్ ఫేస్ I think you must put this in the camera. Okay. Ready? Is it He's totally ready. Is it That's it, you భయపెట్టినట్టు లేదు కదా, హ్యాపీగా ఉంది. ఓకే, వస్తుంది అంతా. Your face బయటికి రోజు స్టాప్. So I'm doing it clean. ఓకే, క్లీన్ చేశారు. I want you to wipe off this Also. and this also. Okay, now that I have a clean face, Dheeraj, first step ఏంటి చెప్పు? I think I can also put some. Hey, since you love the lipstick, You are prepping me. lipstick. First step, అది last step అబ్బా. First step. That's my favorite. Okay, that's it. Okay, so now take the moisturizer You want? and apply. అదే correct. Yeah, important. Moisturizer and to apply gentler. That is another pro tip from Ashley. Okay. అనుష చిన్నప్పుడు ఏమైనా గుర్తుందా? మమ్మీ క్రీమ్ ఇలా రాసేది కదా. పిడికలే పోతుందంట. ఓకే, గుడ్ జాబ్. అంటే మాయిశ్చరైజర్ ఎప్పుడైనా రాస్తారు అనుకుంటే ఏం లేదు. మేకప్ ఎప్పుడైనా ఫౌండేషన్ దాంట్లో ప్రో టిప్, హ్యాండ్ తో అప్లై చేయకూడదు. Okay. యూజ్ అ బ్రష్ ఆర్ అ స్పంజ్. సో ఐ యామ్ గివింగ్ యు బ్రష్. Okay. Very good. ఇది ఏంటంటే come on, take inspiration from makeup artists. Put it here. Brush up చేసి start the job. అరే అది పెయింటింగ్ కాదమ్మా, తీసుకొని అప్లై చేయాలి. నన్ను పెయింట్ చేస్తారే. Very good. Very good. Usually no instructions, no expressions also. Expressions also not allowed. Actually, అది మీ ఫేస్ సరిపోతుంది. ఒక చీట్కే రాసుకున్నాం అనమాట. I don't know. I don't know anything there. సో ఫౌండేషన్ Cool. I can see Anusha thoroughly enjoying this. Oh yeah. Is that good? I think I'm going to ఖాళీగా ఉన్నారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. Asterix, ASTRIX, చేయండి. Full points. రూల్ బుక్ హైలైటర్ ఎక్కడ అప్లై చేయాలంటే నీ ఫేస్ కి న్యాచురల్ గా లైట్ ఎక్కడ హిట్ అవుతుందో అక్కడ. ఏం అర్థం కాలేదు కదా. On cheeks. ఓకే, ఆన్ ద టాప్ ఆఫ్ ద చీక్స్ షాడో. సో Okay. You can sketch pen. It's easy to. స్కెచ్ పెన్ కావాలన్నా స్కెచ్ పెన్. దాట్స్ వై మేకప్ చేసే వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ అంటారు. Okay, so apply the eyeshadow to her. I think we don't have brush to use, so you can apply it with your hand. Eyeshadow? Yes. Now we're doing it. You're doing it very well, కానీ కొంచెం కనిపించా.
వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వాళ్ళ వైఫ్ని చాలా బాగా రెడీ చేశారండి. మేకప్ ఛాలెంజ్ చాలా బాగా రెడీ చేశారు. చాలా ఫన్నీగా అనిపించింది. వీళ్ళందరూ వచ్చేసి నా కో యూట్యూబర్స్ అండి. మీకు అందరూ తెలిసే ఉంటుంది. చైతు, లక్ష్మి, శోభారెడ్డి, మను. తను వచ్చేసి యాంకరింగ్ చేశారండి. ఆడియన్స్లోకి వచ్చేసి అందరినీ ఫన్నీగా క్వశ్చన్స్ అడిగారు. ఆన్సర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అందరూ. ఆన్సర్ కరెక్ట్ చెప్పిన వాళ్ళకి బ్యాండ్ అనేది ఇచ్చారండి. సెలబ్రిటీ నేమ్ ఉంటుంది ఆ బ్యాండ్ పైన. వాళ్ళు స్టేజ్ ఎక్కి వాళ్ళతో సెల్ఫీ దిగొచ్చు అన్నమాట. నాకు కూడా వచ్చింది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి ఫ్యాన్ ఫెస్ట్ పార్ట్ 1 అండి. పార్ట్ 2 కూడా ఉంది, తప్పకుండా చూడండి, ఇంకా బాగుంటుంది. అందులో నేను సెలబ్రిటీతో సెల్ఫీ దిగింది అది ఉంటుంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.